F-35 మార్కెట్ పెద్ద దెబ్బే తగిలేటట్టుంది. కేరళకొచ్చి అక్కడ మన వాళ్ళ స్టెల్త్ ఫైటర్ అయినట్టు F-35 మన రాడార్లకి దొరకటం, ఆ తర్వాత ఇక్కడే స్ట్రక్ అవటం, ఆ తర్వాతన అదేది ఒక రకమైన ప్రచారం కూడా జరిగింది అమెరికా దేశాల్లో. ఏది మన దగ్గర నుంచి డిఫెన్స్ సిస్టమ్ ద్వారా దాన్ని బ్లాక్ చేశారు, దాన్ని జామ్ చేశారు, అందువల్లనే అది ఇక్కడ ఆగిపోయింది అన్నటువంటిది. అది ఎంతవరకు వాస్తవం ఎవరు కూడా వెల్లడించరు, భవిష్యత్తులో కూడా వెల్లడిస్తారన్న నమ్మకం లేదు. అయితే దాదాపు నెల 2 నెలల తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకుని వెళ్ళగలగటం జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి కొనుక్కున్నటువంటి అమెరికా దగ్గర నుంచి కొన్న F-35 జెట్ వచ్చేటప్పటికి ఫైటర్ జెట్టు మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఈ దఫా జపాన్లో జరిగింది. అన్ప్రెసిడెంటెడ్ సిచ్యుయేషన్ అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. పైలట్ మెకానికల్ మాల్ ఫంక్షన్ అంటూ మధ్యలో ప్రకటించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి క్లియర్ చేశారు. ఎవరైతే దీని వెనకాల ఏముంది అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. చైనీస్ వాళ్ళు ఏమన్నా దాన్ని దెబ్బతీశారా, వాళ్ళ మాల్ ఫంక్షన్ దెబ్బ కొట్టారా అన్నటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది. గ్లోబల్ టైమ్స్ దీన్ని యూకే షుడ్ రీథింక్ అకామిడేటింగ్ US ఇంట్రెస్ట్స్ అన్నటువంటి పాయింట్. అంటే